ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలపు 6వ ఆదివారము. ప్రియమిత్రులారా, అపోస్తలుల కార్యాలు అను గ్రంథములో నిక్షిప్తము చేయబడిన తిరుసభ చరిత్ర చదువుతూ ఉంటే మనస్సులో కుతూహలం పెరుగుతూ ఉంటుంది. ఆరంభ దశలో జరిగిన అద్భుత కార్యాల వివరణలు వింటూ ఉంటే మనలో ఉత్సాహం పెరుగుతుంది. మన క్రైస్తవ విశ్వాసపు పునాదులు ఎక్కడున్నాయో, మన విశ్వాసం ఎక్కడ నుండి పుట్టుకొచ్చిందో ఈ సంక్షిప్త చరిత్ర వెల్లడిస్తూ ఉంది. ఈ తొలి దశలో క్రీస్తు సువార్త శరవేగంతోనూ ఆశ్చర్యకరమైన రీతిలోనూ వ్యాప్తి చెందిన విషయం, ఆదిమ క్రైస్తవులు సువార్త ప్రచారంలో కనబరిచిన అంతులేని ఆసక్తి, క్రొత్త సంఘాల నిర్మాణం, అన్యుల మధ్య సువార్త ప్రచారం, యూదేతరులు హృదయ పరివర్తన చెంది క్రీస్తు విశ్వాసులుగా మారిన వైనం, క్రొత్తగా ఏర్పడిన స్త్రీసభను మలచిన సంఘటనలు, ఇవన్నీ పరిశీలిస్తుంటే మనస్సు ఉప్పొంగిపోతూ ఉంది. క్రీస్తు సువార్తను బోధించడానికి పంపబడిన అపోస్తలులు భావి తరాలను ప్రభావితం చేసే నిర్ణయాలను తీసుకొని ప్రేషిత సేవను కొనసాగించటం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఉత్థాన క్రీస్తు అపోస్తలులతో ఉంటూ వారికి దిశనిర్దేశం చేయటం గమనిస్తూ ఉంటే దేవుని అభయహస్తం ఎంత శక్తిమంతమైనదో తెలుస్తూ ఉంది. ఉదాహరణకు, ఈరోజు మనం అపోస్తలుడైన పేతురు కొర్నేలి అను ఒక అన్యునికి బప్తిస్మము ఇచ్చిన సంఘటనమును గూర్చి వింటూ ఉన్నాము. ఈ పాఠ్యాంశము ఇది. ఆ కాలంలో అపోస్తలుడైన పేతురు తొలి క్రైస్తవ సంఘాలను సందర్శించటానికి ప్రయాణమయ్యాడు. లిద్దా, యొప్ప అను ప్రాంతాలకు చేరుకొన్నాడు. లిద్దా టెల్ అవీవునకు 11 మైళ్ళు ఆగ్నేయంగా, యెరూషలేము నుండి 22 మైళ్ళ దూరములో ఉంది. యొప్ప లిద్దా నుండి 16 మైళ్ళ దూరములో మధ్యధరా సముద్రపు తీరాన ఉంది. అక్కడ మధ్యాహ్నపు వేళ పేతురు మిద్దెపైకి ఎక్కి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఇది: పరలోకము తెరుచుకొనగా పెద్ద దుప్పటి వంటిది 4 మూలలతో భూమి మీదికి దింపబడినది. పేతురు ఈ దర్శనాన్ని చూచాడు. దానిలో యూదులు అశుద్ధులుగా భావించు అన్ని రకముల భూచరములకు జంతువులను, ప్రాకెడి ప్రాణులను, ఆకాశ పక్షులను ఉన్నాయి. ఈ దృశ్యం 3 సార్లు పైనుండి క్రిందికి రావటం జరిగింది. అప్పుడు ఒక స్వరం కూడా వినిపించింది: పేతురు, లెమ్ము, వీరిని చంపి తినుము అని ఆ స్వరము ఆదేశించినది. ఈ దర్శనమును గురించి పేతురు ఆలోచిస్తూ ఉండగా కైసరియా పట్టణములో నివసిస్తూ ఉన్న కొర్నేలి అను ఒక శతాధిపతి వద్ద నుండి 3 వార్తావహులు పేతురు వద్దకు వచ్చారు. వారిలో 2 ఆయన వద్ద పనివారలు, 3వ వ్యక్తి ఒక సైనికుడు. వారు వచ్చి తమ్ము తాము పరిచయం చేసుకొన్నారు. తమ యజమాని అయిన కొర్నేలికి దేవదూత దర్శనమిచ్చినట్లు వివరించారు. ఆ దేవదూత ఇచ్చిన సందేశమును కూడా వారు ఇట్లు వెల్లడించారు: దేవదూత మా యజమానితో, ఇప్పుడు నీవు కొందరు మనుష్యులను యొప్పా నగరమునకు పంపుము. పేతురు అను మారుపేరు గల సీమోను అక్కడ ఉన్నాడు. అతడు సీమోను అను ఒక చర్మకారుని ఎంట అతిథిగా ఉన్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని దూత వెళ్ళిపోయాను. కనుక మా యజమాని మీ కొరకు మమ్ములను మీ యొద్దకు పంపాడు అని వారు విన్నవించారు. పేతురు వారు తీసుకొని వచ్చిన సందేశమును శ్రద్ధతో ఆలకించి వారికి మంచి ఆతిథ్యమును ఇచ్చాడు. మరుసటి రోజున ఆ అతిథులతో పాటు యొప్పా నుండి కొంతమంది క్రీస్తు విశ్వాసులను కూడా వెంటబెట్టుకొని పేతురు యొప్పా నగరమునకు ప్రయాణమై వెళ్ళాడు. వారు వచ్చుసరికి కొర్నేలి వారి రాకడ కొరకు ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలోపే కొర్నేలి తన బంధువులను, ప్రాణ స్నేహితులను ఆహ్వానించి
పేతురు కొరకై వేచి ఉన్నాడు. పేతురు లోపలికి రాకముందే కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించాడు. అప్పుడు పేతురు అతనితో, లెమ్ము, నేనును నీ వంటి ఒక మనుష్యుడనే అని పలికాడు. అపోస్తలుల కార్యాలు 10:25-26 వరకు. పేతురు కొర్నేలితో మాటలాడుచు లోపలికి వెళ్ళి అక్కడ తన కొరకు సమకూడిన అనేక మందిని చూచి సంభ్రమాశ్చర్యాలను వెల్లడించాడు. కొర్నేలి పంపిన సేవకులు మార్గమధ్యములో తమ యజమానిని గూర్చి అనేక విషయములు చెప్పారు. ఇవన్నీ సత్యమేనని పేతురు విశ్వసించాడు. వారు చెప్పినట్లే కొర్నేలి దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగినవాడని పేతురు గుర్తించాడు. అతడు పేద సాధలను ఆదరించువాడనియు దాన ధర్మములను చేయు దయార్ద్ర హృదయుడనియు పేతురు గ్రహించాడు. ఈ కొర్నేలి ఇటలీకి చెందిన అన్యజాతీయుడు, సున్నతి పొందనివాడు. అయినా అతడు యూద మతాన్ని స్వీకరించి దేవుని పూజలు నిర్వహించాడు. ఈ పరదేశికి దేవదూత దర్శనమిచ్చాడు. ఈ వృత్తాంతాన్ని కొర్నేలి పోసగుర్చినట్లు పేతురునకు వివరించాడు. ఇవన్నీ విని అక్కడున్న వారిని అందరినీ చూచిన అనంతరం పేతురు తనకు కలిగిన దర్శనం యొక్క అంతరార్థాన్ని ఇట్లు విపులీకరించాడు. అయ్యలారా, అమ్మలారా, నేనొక యూదుడనైన నేను మా పూర్వ సంప్రదాయము ప్రకారము యూదేతరులైన అన్యుల ఎంట బస చేయుట గాని భుజించుట గాని చేయుట తగదు. అన్యులను సందర్శించుట గాని వారితో చెలిమి చేయుట గాని సముచితము కాదు. మా దృష్టిలో అన్యులు అశుద్ధులు. కానీ మొన్ననే ఉత్థాన క్రీస్తు పేరిట నాకొక దర్శనము కలిగినది. ఆ దర్శనములో ప్రభువు నాకు విన్నవించిన సందేశము ఇది: ఏ మనుష్యుడైనను నిషేధింపబడిన వాడని, అపరిశుద్ధుడని నేను భావించరాదని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. ఇది నేను ప్రార్థనలో ఉండగా అందిన దైవ సందేశం. కనుక మీరు నా కొరకు మనుష్యులను పంపినప్పుడు ఎట్టి సంకోచము లేకనే నేను వచ్చి తిని, దేవుడు నన్ను ఆదేశించిన రీతిగా నేను చేసి తిని. అందువలన మీరు నా వద్దకు మీ సేవకులను పంపి నన్ను స్వాగతించుటకు గల కారణం ఏమిటి అని పేతురు ప్రశ్నించాడు. అప్పుడు కొర్నేలి ఇట్లు బదులు పలికాడు: అయ్యా, 3 దినముల క్రితము పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసి కొనుచుంటిని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు, నీ ధర్మకార్యములను గుర్తించాడు. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకరిని యొప్పా నగరమునకు పంపుము. చర్మకారుడగు సీమోను ఇంటిలో అతడు బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని అన్ని గుర్తులు ఇచ్చాడు. నేను ఏమాత్రమును ఆలస్యము చేయక వెంటనే నా కొరకు మనుష్యులను పంపితిని. నీ కొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేమందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై ఆతురతతో వేచి ఉన్నాము అని పేతురునకు అందరి సమక్షములో తెలియజెప్పాడు కొర్నేలి. ఇది వినగానే పేతురునకు కూడా అదే సమయంలో దర్శనము కలిగినదని గ్రహించాడు. ఇదంతా దేవుని ఏర్పాటేనని గుర్తించి సంతోషించి ఉత్సాహముతో ఇట్లు ప్రసంగించాడు: వాస్తవముగా దేవుడు ఎట్టి పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో చూచునని నేనిప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అని తెలియజేశాడు పేతురు. అపోస్తలుల కార్యాలు 10:34-35. ఇక్కడ దేవునికి భయపడువాడు, సత్ప్రవర్తన కలవాడు అనే ప్రయోగాలు గుర్తింపదగినవి. వాటి భావము ఇది: దైవశాస్త్రమునందలి దేవుని ఆదేశములకు విధేయుడయుండు దైవభీతి కలవాడు అని తెలుస్తుంది. ఇట్టి దైవభీతి ఏ జాతి వానిలోనైనను ఉండవచ్చును. అట్టి వ్యక్తి దైవాజ్ఞల ప్రకారము సత్ప్రవర్తనము కలిగి ఉన్నచో అతడు తప్పక ఉత్థాన క్రీస్తు ప్రసాదించు రక్షణమునకు అర్హుడు అవుతాడు. ఈ కారణం చేతనే పేతురు తనను స్వాగతించిన అన్యులకు క్రీస్తును ప్రకటించాడు. స్నాపకుడు యోహాను ద్వారా బప్తిస్మం పొందిన తరువాత
క్రీస్తు గలిలయలో పర్యటించి బోధించటం, పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకమును క్రీస్తు పొందటం, క్రీస్తు తాను వెళ్ళిన తావులందెల్లా మంచిని చేయటం, పిమ్మట క్రీస్తు అన్యాయపు తీర్పునకు గురి కావడం, శ్రమలు అనుభవించి శిలువపై మరణించటం, మూడవ నాడు సమాధిని ఛేదించుకొని పునరుత్థానం కావటం, ఉత్థానమైన తరువాత దేవునిచే ముందుగానే ఎన్నుకొనబడిన సాక్షులకు ఆయన సాక్షాత్కరించటం, జీవించుచున్న వారికిని మరణించిన వారికిని తీర్పరిగా దేవుడే ఉత్థాన క్రీస్తును నియమించనని ప్రకటించటం, వీటన్నిటికీ అపోస్తులను సాక్షులుగా ఏర్పాటు చేయటం అనే అంశములన్నీ పేతురు వారికి వివరించాడు. అతడు ఇట్లు వివరణాత్మకమైన ప్రసంగము వినిపిస్తూ ఉండగా ఒక అసాధారణమైన సంగతి జరిగినది. పేతురు ఇంకను ప్రసంగిస్తూనే ఉన్నాడు. ఆ సమయములో ఆయన సందేశమును శ్రద్ధతో ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. పేతురుతో పాటు యొప్పా నుండి వచ్చిన యూదియా విశ్వాసులు దేవుడు అన్యులపై కూడా తన వరమైన పవిత్రాత్మను క్రొమ్మరించుటను చూచి ఆశ్చర్యపడ్డారు. అపోస్తలుల కార్యాలు 10:37-43 వరకు. పెంటెకోస్తు నాడు వలె ఈ కైసరయ అన్యులు కూడా పవిత్రాత్మ శక్తితో ప్రభావితమైన హృదయాలతో దేవునికి స్తుతిగీతాలు ఆలాపించారు, క్రొత్త భాషలో మాట్లాడుతూ ఉన్నారు. అందువలన పేతురు ప్రసంగమును కొనసాగించలేక ముగించాడు. ఈ అద్భుత సంఘటనమును కన్నులారా చూచిన పేతురు ఆనందాతిశయముతో, ఇప్పుడు మనవలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానము పొందుటను ఎవరైనను నిరాకరింపగలరా అని పేతురు ప్రశ్నించాడు. నివారింపజాలరు అని అర్థము. వారు బప్తిస్మము పొందుటకు అర్హులు అని తేల్చి చెప్పాడు పేతురు. అందుచేత పేతురు యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానము పొందుడు అని అక్కడున్న అన్యులను ఆదేశించాడు. అపోస్తలుల కార్యాలు 10:48. ఈ సంఘటన పేతురు మీద చెరిగిపోని గొప్ప ముద్రను వేసినది. అది పేతురుపై పెను ప్రభావమును చూపినది. ఈ అనుభవము ఆయన జీవితంలో మరువరాని దైవ శృతిగా నిలచినది. తరువాతి రోజుల్లో ఒక సమావేశం జరిగింది. దానిలో అన్యులను క్రీస్తు విశ్వాసులలో చేర్చుకొనవచ్చునా లేదా అనే సమస్య యెరూషలేము సంఘములో అపోస్తలులు పెద్దలతో పాటు పెద్ద చర్చ, వాదోపవాదాలు నిర్వహించారు. ఈ విషయములో మహా అద్భుతమైన అనుభవం గల పేతురు ఆ అంశమును ఇట్లు పరిష్కరించాడు. చర్చానంతరము పేతురు నిలువబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశములు విని విశ్వసించుటకు గాను వారికి ప్రసంగించుట కొరకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనెను. అది మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు వసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలిబుచ్చి ఉన్నాడు. మనకును వారికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక ఆయన వారి పాపములను క్షమించి ఉన్నాడు. ప్రభువైన యేసుని అనుగ్రహము వలన రక్షింపబడుదుమని మనము విశ్వసిస్తూ ఉన్నాము. అట్లే అన్యులను విశ్వాసము ద్వారా రక్షణమును పొందుదురు అని స్పష్టం చేశాడు. అపోస్తలుల కార్యాలు 15:7-11 వరకు. కైసరియాలో స్పష్టమైన అంశమును అపోస్తలుడైన యాకోబు కూడా బలపరచటముతో ఇది స్థిరమైన నిర్ణయముగా మారినది. కనుక శ్రీసభ ఆనాటి నుండి తన ద్వారములను కుల, మత, వర్ణ, వర్గ, జాతి విభేదాలు లేకుండా సమస్త ప్రజలకు తెరచి ఉంచినది. కొర్నేలి యొక్క బప్తిస్మము శ్రీసభలో ఇంత గొప్ప మార్పును తెచ్చినది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు పేతురు హస్తములను బలపరచి శ్రీసభను విశ్వజనీన శ్రీసభగా రూపొందించాడు. ఈ సత్యమునే నేటి ప్రత్యుత్తర కీర్తన ఇట్లు ప్రకటించినది. ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభుని
విజయమును గాంచిరి. కావున విశ్వధాత్రి ప్రభువునకు జేకొట్టుము. ఆయన తన న్యాయములను లోకములోని అన్ని జాతులకును వెల్లడించను అని. కీర్తన 98 1వ 2వ 3వ 4వ చరణాలు. కనుక మన ఉత్థాన క్రీస్తుని రక్షణ సందేశమును మనకు మాత్రమే పరిమితం చేసుకొనకూడదు. ఈ శుభవార్తను సమస్త జనులకు వినిపించాలి. మనం నిజముగా ప్రార్థనలో నిమగ్నము కాగలిగితే పేతురుతోనూ కొర్నేలితోనూ మాట్లాడినట్లు ప్రభువు మన అంతరంగములోనూ మాట్లాడతాడు. ఈ రీతిగా ప్రభువు అన్యుల మధ్యకు వెళ్ళి బోధించడానికి మన హృదయాలను సిద్ధము చేస్తాడు. అదే సమయంలో మన సందేశం వినవలసిన అన్యుల హృదయాలను కూడా ప్రభువు సన్నద్ధపరుస్తాడు. అందువలన క్రైస్తవేతరుల మధ్య క్రీస్తు సువార్తను బోధించడానికి మనం ఏనాడును ఏ క్షణమును వెనుకాడకూడదు. ఒక్కొక్క కుటుంబమును క్రమక్రమంగా ఉత్థాన ప్రభువైన క్రీస్తు చెంతకు చేర్చాలి. విశ్వసించిన వారికి ప్రభువు పాప పరిహారము దయచేస్తాడు. పవిత్రాత్మతో వారిని నింపుతాడు. కావున ప్రపంచ జనుల సువార్తీకరణము అనే వేద బోధనా బాధ్యతను మనము అశ్రద్ధ చేయకూడదు. సువార్త ప్రచారమును అలక్ష్యము చేస్తే మనలో పవిత్రాత్మ శక్తి లోపించి దేవునికి నచ్చని పనులలో మనము నిమగ్నమైపోతాము. అది చాలా వాస్తవము. సువార్త బోధను మనం ఉత్సాహంగా నిర్వహిస్తూ క్రొత్త పంతలను త్రొక్కేవారమే మనమైతే సోదర ప్రేమ మన యందు ఉన్నట్లు లెక్క. క్రైస్తవ జీవిత ప్రమాణం సోదర ప్రేమ. ఒక వ్యక్తి అతడు క్రైస్తవుడా కాదా అని తేల్చి చెప్పేదే సోదర ప్రేమ. కనుక క్రైస్తవుడనేవాడు సోదర ప్రేమ కలవాడై ఉండవలెను. సోదర ప్రేమతో జీవించే క్రైస్తవులను సమాజం గౌరవిస్తుంది. అట్టి క్రైస్తవులను చూచి అన్యులు అభిమానిస్తారు, ఆదరిస్తారు. కానీ సోదర ప్రేమ లేకుండా మేము క్రైస్తవులము అని చెప్పుకునే వారిని నమ్మేవారే ఉండరు. వారిని నమ్మకపోగా వారి కపట నటనను చూచి అసహించుకుంటారు కూడా. ఈ కారణం చేతనే దేవుణ్ణి నమ్ముకున్న ఇతర స్త్రీ పురుషులు కానీ, క్రీస్తును నమ్ముకున్న అన్యులైన స్త్రీ పురుషులు కానీ క్రైస్తవ సంఘ సభ్యులలో సోదర ప్రేమ లోపించటం వలన స్త్రీ సభ యందు నమ్మకం కోల్పోతూ ఉన్నారు. బప్తిస్మం పొందిన విశ్వాసులు కూడా సంఘాల్లో రాజకీయాలను చూచి కథోలిక క్రైస్తవ సంఘముతో తెగతెంపులు చేసుకుంటూ ఉన్నారు. స్త్రీ సభలో కనిపించని అన్యోన్య సహవాసం ఇతర శాఖలలోనో సంఘాలలోనో కనిపిస్తే అవి ఎంత చిన్న సంఘాలైనను ప్రజలు వాటికి ఆకర్షింపబడుతూ ఉన్నారు. అందువలన మనం ప్రేమ యొక్క నిజ స్వభావం ఏమిటో తెలుసుకొనటం సమంజసం. దీనిని గూర్చి పునీత యోహాను తన మొదటి లేఖలో వివరించాడు. 4వ అధ్యాయం 7-10 వచనాల్లో ఇట్లు ఉన్నది: ప్రియులారా, దేవుని నుండి ప్రేమ పుడుతుంది. మనము ఒకరినొకరము ప్రేమించుదాము. ప్రేమించు ప్రతివాడును దేవుని నుండి జన్మించిన వాడే, కనుక అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడే ప్రేమ అని యోహాను వ్రాశాడు. కనుక క్రైస్తవ సోదర ప్రేమ అనేది గాలిలో మాట కాదు, నీటి మీద వ్రాత కాదు. అది వాస్తవికమైన అంశము. మనిషి జీవితాన్ని సార్థకమనర్చే సుగుణమే అది. కనుకనే యోహాను క్రైస్తవ సంఘాన్ని ఇట్లు హెచ్చరించాడు: బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును. అవసరమైనచో ఒకరి కొరకు ఒకరము ప్రాణమును అర్పించవలెను. అక్కరలో ఉన్న పేదలకు మన వద్ద ఉన్న వస్తువులను కూడా ఇవ్వవలెను అని యోహాను సూచించాడు. యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16-18 వరకు. దేవుని ఎడల మనకు విశ్వాసము ఉన్నదని రుజువు చేసేదే సోదర ప్రేమ. సోదర ప్రేమ లేకుండా విశ్వాసం అనేది ఉండదు. ఒకవేళ విశ్వాసము ఉన్నదని చెప్పుకుంటూ అవసరములో ఉన్నవారి ఎడల సోదర ప్రేమతో వ్యవహరించని వాడు పచ్చి అబద్ధాల కోరు. సోదర ప్రేమ అనేది మానవ సహజ లక్షణం కాదు, కానీ అది మానవ స్వభావమునకు
అతీతమైన దేవుని వరం. దీనికి మూల కారణం దేవుడే. కనుకనే ప్రేమింపని వాడు, సోదర ప్రేమ చూపనివాడు దేవుని ఎరుగనివాడే. కానీ సోదరుని ప్రేమిస్తూ జీవించేవాడు దేవుని బిడ్డడే. సోదర ప్రేమతో జీవించిన వారందరూ తన బిడ్డలని బహిరంగముగా దేవుడు ప్రకటిస్తాడు. అంతిమ తీర్పు దినాన దేవుడు తన మహిమ సింహాసనము మీద కూర్చొని వైభవోపేతముగా దీనిని వెల్లడిస్తాడు. వారిని నా తండ్రిచే దీవింపబడిన వారలారా అని సంబోధిస్తాడు. ప్రపంచారంభము నుండి మీ కొరకు సిద్ధపరచిన రాజ్యములో ప్రవేశించండి అని పిలుపునిస్తాడు. మత్తయి సువార్త 25:31-41 వరకు. తాము ప్రదర్శించే సోదర ప్రేమ ద్వారా క్రైస్తవులు ఎంతోమంది స్త్రీ పురుషుల హృదయాలలో గుప్తముగా ఉన్న దైవ సాన్నిధ్యమును ఆరాధిస్తూ ఉన్నారు. చాలామంది స్త్రీ పురుషులకు ఈ సత్యము తెలియదు. వీరంతా ఈ సత్యమును జ్ఞప్తియందు ఉంచుకొనుట లేదు. ఇంకొంతమంది స్త్రీ పురుషులు వారు క్రైస్తవులు కానప్పటికీ క్రైస్తవుల కంటేను మేమే మెరుగు, మేమే అన్యోన్యంగా బ్రతుకుతున్నాము అని అంటుంటారు. ఆయన ఆజ్ఞలను క్రైస్తవుల కంటేను మేమే ఎక్కువగా పాటిస్తున్నాము అని వెల్లడిస్తూ ఉంటారు. ఇది గమనించదగిన విషయము. అలాంటి వారిని త్వరగా మనము క్రైస్తవ సంఘములో చేర్చుకొనడానికి వెనుకాడకూడదు. మరి కొందరైతే సోదర ప్రేమ అనే పదమును అడ్డం పెట్టుకొని ఎన్నెన్నో అవినీతి పనులు చేస్తుంటారు. ఇది నేరమవుతుంది. పునీత అగుస్తీను గారి మాటల్లో చెప్పాలంటే సోదర ప్రేమ కలిగి జీవించేవాడు మంచినే గాని చెడును చేయలేడు అని తెలుస్తుంది. అసలు ప్రేమ యొక్క నిజ స్వభావం కానీ దాని నిజ స్వరూపం కానీ దేవునికి మాత్రమే తెలుసు. ఆయన తన ఏకైక కుమారుని మన కొరకు మన మధ్యకు పంపి సోదర ప్రేమ అంటే ఏమిటో పరమపిత మనకు సుబోధకం చేశాడు. యోహాను 1:14 యేసుక్రీస్తు మనుష్యావతారమెత్తిన దేవుని ప్రేమ. ఈయన యందు దేవుడు మానవ హృదయముతో మనలను ప్రేమించాడు. ఈ లోకమునకు ప్రేమతోనే క్రీస్తును మన పాప పరిహారము కొరకు బలిగా సమర్పించాడు. ఈ రీతిగా దేవుడు కేవలం మన మేలు కొరకే మనలను ప్రేమించాడు. మనం ఇంకా పాపములోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నందున మన నుండి ఆయన ప్రతిఫలం కోరకుండానే కేవలం ప్రేమించటం కొరకే ఆయన ప్రేమించాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యే సత్యం ఇది. సోదర ప్రేమ అనేది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించే అద్భుత కృపావరం. అడుగక ముందే మనకు ఉదారంగా ఇవ్వబడిన వరప్రసాదం ఇది. దేవుడు మనపై చూపే ఈ సోదర ప్రేమ అన్ని రకాల ప్రేమలకు అతీతమైనది. ఈ ప్రేమ అపజయం ఎరుగని ప్రేమ. ఈ ప్రేమను పవిత్రాత్మ ద్వారా మన యందు దేవుడు కృమ్మరించాడు. అందువలన ప్రేమ దేవుని నుండి పుట్టుకొస్తుంది అని నోటితో చెప్పుకొని సంబరపడితేనే చాలదు. ఆ ప్రేమ యందు నివసించాలి. ఆ ప్రేమ యందు నివసించేవాడు దేవుని యందు నివసిస్తాడు. దేవుడు కూడా అతని యందు నివసిస్తాడు. దీని ఫలితార్థం ఏమిటంటే సోదర ప్రేమ గలవానిలో ప్రేమయ్యున్న దేవుడు నివసిస్తూ ఉంటాడు. కనుకనే యేసుక్రీస్తు నేటి సువార్త గ్రంథ పఠనములో నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు అని తన శిష్యులను ఆదేశించాడు. యోహాను 15:9. అనగా ద్రాక్షవల్లితో అతుకుకొని ఉన్న తీగలు ఇచ్చే విస్తారమైన పంట సోదర ప్రేమయేనని తేట తెల్లం అవుతుంది. కనుకనే నేటి సువార్త గ్రంథ పఠనాన్ని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని క్రీస్తు ముగించాడు. ఈ విధముగా ఫలించుటకును మీ సోదర ప్రేమ అనే ఫలము స్థిరముగా నిలచియుండుటకును మిమ్ము నియమించి తిని అని కూడా క్రీస్తు విశదీకరించాడు. యేసుక్రీస్తు కూడా తండ్రికి సమర్పించిన ఫలము కూడా ఇదే. యేసుక్రీస్తు మన మీది ప్రేమతో శిలువ మరణము కొరకు తండ్రిని మన కొరకు విధేయించాడు. మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. దీనిని మించిన సోదర ప్రేమ వేరొకటి ఉంటుందా? ఈ సోదర ప్రేమ ఫలాన్నే మనము కూడా ఇవ్వగలగాలి అనేదే ఫలితార్థం. కనుక ప్రభువు ఇప్పుడు మన నుండి కోరే ప్రతిఫలం ఇదే. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన మనలను ప్రేమించినట్లే మనమును ఒకరినొకరము ప్రేమించవలెను. మన గురువు
మన యజమాని అయిన క్రీస్తు మన పాదాలు పట్టి కడిగాడు. ఇది ఆ ప్రభువు మనకు ఇచ్చిన ఆదర్శం. ఆయన ప్రదర్శించిన సోదర ప్రేమ, మానవ బుద్ధికి అంతుపట్టని లోకరక్షకుని ప్రేమ, ఔదార్యముతో కూడిన దివ్య సేవా తత్పరత అంటే ఇదే. యోహాను 13:14-15 వరకు. సోదర ప్రేమతో క్రీస్తు మనలను సేవించాడు. అదే రకపు సేవతో మనము కూడా పరస్పరము సేవించుకొనవలెను. మనము ఒకరికొకరము సేవకులమై ప్రేమతో జీవించగలిగితే మనము ఏమి అడిగినను దానిని క్రీస్తు పేరిట తండ్రి మనకు ప్రసాదిస్తాడు. యోహాను 15:16. కుమారుని వలె మనము కూడా పరస్పర ప్రేమతో తండ్రి చిత్తమును నెరవేర్చుచున్నాము గనుక కుమారుని విజ్ఞాపనమును ఆలకించినట్లు తండ్రి మన విజ్ఞాపనమును కూడా ఆలకించి అడిగిన దానిని అనుగ్రహించును. దేవుడు నిష్పక్షపాతముగా మనలను ప్రేమించాడు. మనము ఒకరి పట్ల ఒకరు చూపు ప్రేమ కూడా నిష్పక్షపాతముగానే ఉండాలి. ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని మీద ప్రేమ, సోదర ప్రేమ అనేది మనం ప్రబోధించవలసిన అంశాలు, ప్రబోధించటమే కాదు ఆచరణలో పెట్టవలసిన అంశాలు కూడా. 2 కోణాలు గల ఈ ప్రేమతోనే యేసు హృదయం దహించుకుపోయింది. పవిత్రాత్మ యొక్క అగ్ని అనబడు ఈ ప్రేమలోనే ఈ భూమిని దహింప చేయాలని, మృంగివేయాలని, దానిని ఉప్పొంగిపోయేలా చేయాలని క్రీస్తు తపించాడు. ఈ ప్రేమే భూమిని ఆస్వాదించాలని, దానిని తనలో దాచుకోవాలని ఆయన కోరుకున్నాడు. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఎప్పటికే రగులుకొని ఉండవలసినది అనే మాటల్లో అర్థం ఇదే. ఈ జగమంతటిని, ఈ జనులందరినీ ప్రేమతత్వముతో జీవింప చేయాలనేదే క్రీస్తు సాధించదలచిన లక్ష్యం. దాని కొరకే ఆయన రక్షణాత్మక శ్రమలలో బప్తిస్మం పొందాడు. ఆయన కనబరిచిన సోదర ప్రేమకు ఆయన శ్రమలు గుర్తుగా ఉన్నాయి. అందువలననే పునీత పౌలు కూడా సోదర ప్రేమను ఇట్లు నిర్వచించాడు. సోదర ప్రేమ సహనము కలది, సోదర ప్రేమ దయ కలది, సోదర ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును ఓర్చుకొనును అని కొరింథీయులకు రాసిన 1 లేఖ 13వ అధ్యాయంలో 4వ వచనం. ఇంతకు పౌలు ప్రేమను ఇంత చక్కగా ఎట్లు వివరించగలిగాడు? యేసుక్రీస్తు మన మీద చూపిన ప్రేమనే పౌలు ఇంత చక్కగా వర్ణించాడు. సోదర ప్రేమ ఆవగింజంత చిన్నదిగా ఉన్నప్పటికీ అది మన పావిత్ర్యాన్ని ఒక వటవృక్షంలాగా పెంచగలిగే శక్తిని అది కలిగి ఉంటుంది. కావున ఈనాటి మాట ఇది: సోదర ప్రేమతో జీవించు సజ్జనులే దేవుని సేవకు తగిన మంచి స్నేహితులు.